మనం చూస్తున్నామండి. Psalm chapter 105 verses 1. 105వ కీర్తన మొదటి చరణం. We'll read this one time and then we'll pray and get started. ఒకసారి దీన్ని చదువుకొని మనం వాక్యంలో ప్రార్థించుకుందాం. The word of God says in Psalm chapter 105 105వ కీర్తన మొదటి వచనము and verses 1. మొదటి వచనము. It says, give thanks to the Lord. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Call on his name. ఆయన నామమును ప్రకటన చేయుడి. But tell everybody what he has done. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. I'll read this one more time. మరొకసారి చదువుతున్నాము. What do you need? Please. I don't know whether to keep it there. Let's read this one more time. మరొకసారి మనం వాక్యం చదువుదాం. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది. give thanks to the Lord. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Declare his name. ఆయన నామమును ప్రకటన చేయుడి. Tell everybody జనములలో what he has done. ఆయన కార్యములను తెలియజేయుడి. Hallelujah. హల్లెలూయా. When we close our eyes this morning, ఉదయం మనం కళ్ళు మూసుకుందాం. let's look to God in prayer. మనం ప్రార్థన దేవుని వైపు చూద్దాం. If you have your Bibles, మీ బైబిల్ ఉన్నట్లయితే place one hand on this verse మీ చెయ్యి ఒకటి వచనంపై పెట్టండి. and let's pray. మనం ప్రార్థించుకుందాం. Heavenly Father, we come to you in Jesus' name. పరలోకపు తండ్రి, యేసు నామమున యొద్దకు We వస్తున్నాము. thank you for your presence in this place. ప్రభువా, ఈ స్థలంలో నీ సన్నిధి బట్టి నీకు వందనాలు. Like we just sang, ఇప్పుడు దాకా మేము పాడినట్టుగా you alone are our salvation. నీవే మా రక్షణ. You alone are the reason we are here in this place. మేము ఇక్కడ ఈ రోజు ఉన్నామంటే దానికి కారణము నీవే ప్రభువా. How many of you can testify that by lifting your hand? ఎంతమంది సాక్ష్యం చెప్పగల చేతులు పైకెత్తి. Maybe this entire week, ఏమో ఒకవేళ ఈ వారం మొత్తము God has been revealing to you దేవుడు నీకు చూపిస్తా ఉన్నాడు the various ways he has been your savior. ఈ Amen. రక్షకుడు వేరు వేరు మార్గాలు It's not just on Calvary that he saved you. ఏదో కలువరి శిలువ మీద మాత్రమే రక్షణ కాదు. Every day ప్రతిరోజు the devil wants to finish your life. అపవాది నీ జీవితం ముగించేద్దామని The చూస్తుంది. devil wants to end your life. అపవాది నీ జీవితం నీకు ముగించాలని But చూస్తుంది. God has saved you. కానీ దేవుడు నిన్ను రక్షించాడు. God has protected you. దేవుడు నిన్ను కాపాడాడు. God has preserved your దేవుడు life. నీ జీవితమును Come on, సమకూర్చాడు. I want you to open your mouth. ప్రభువా దేవా నీ పనులు చెప్తామంటే Thankful people are always expressive. Amen. కృతజ్ఞతగా వాళ్ళు ఎప్పుడు మరి వాళ్ళు చూపిస్తా You ఉంటారు can't వాళ్ళ be thankful కృతజ్ఞత. in your heart. నీ హృదయంలో చెప్పడం కాదు, You బయటికి have to చెప్పాలా. express what God has done. దేవుడు చేసి నువ్వు చూపించాలండి. So I'm going to ask you to take 30 seconds 30 today. సెకన్లు మీకు ఇస్తున్నాం. ఈ I రోజు want you to lift తీసుకోండి. your hands across మీ this చేతులు place. పైకెత్తండి. మరి స్థలం And I want you అందరూ to tell him, Jesus, you've been చెప్పండి. good to me. దేవా నాకు మంచిగా ఉన్నావు, You నీకు have వందనాలు. protected me. నన్ను కాపాడినావు, నీకు You have not వందనాలు. just saved me on Calvary, కలువరి శిలువలో మాత్రమే రక్షణ but కాదు కానీ every day ప్రతిరోజు you are saving నన్ను me. నీవు రక్షిస్తున్నావు. Every day ప్రతిరోజు you are protecting me నన్ను నువ్వు కాపాడుతున్నావు. from accidents, ప్రమాదాల నుంచి, sickness, అనారోగ్యం నుంచి, disease, ప్రభు మరి అనారోగ్యం from నుంచి, loss in my life. నాకు నష్టం నుంచి, You are protecting everything that I have. అయ్యా నాకు అందరూ You are కాపాడుతున్నావు. protecting ప్రభు. my family. నా కుటుంబాన్ని You are కాపాడుతున్నావు. protecting my property. నా ఆస్తులు నువ్వు కాపాడుతున్నావు. Everything that I have. నేను కలిగి ఉన్న ప్రతి Every day as I spend time with నేను Jesus, ప్రతిరోజు యేసుతో గడుపుతా you are ఉండగా saving me. నన్ను నీవు Come on, రక్షిస్తున్నావు. come on. I want you to take 10 more 10 seconds. సెకండ్లు తీసుకోండి. Thank the Lord. చెప్పండి దేవానికి Say thank you, Lord. దేవానికి వందనాలు ప్రభు. 10,000 and more reasons 10,000 కంటే ఎక్కువ కారణాలు to ఉన్నాయి. say thank you to నీకు Jesus. థాంక్యూ, నీకు వందనాలు Thank you, Lord. చెప్పడానికి. దేవానికి వందనాలు. Thank you, Lord, దేవానికి for వందనాలు ప్రభు. salvation. రక్షణను బట్టి, For salvation. రక్షణను బట్టి నీకు We వందనాలు. worship your name this నీ morning. నామాన్ని మేము ఆరాధిస్తాము. Heavenly Father, we come to you in Jesus' పరలోకపు name. తండ్రి యేసు నామమున యొద్దకు We వస్తున్నాము. thank you for your presence in this అయ్యా place. నీ సన్నిధి బట్టి నీకు వందనాలు. We thank you, Lord, that you've left your heavenly throne అయ్యా నీ పరలోకపు and సింహాసనం you've come and విడిచిపెట్టావు. dwelt in this place. మా మధ్యలో నీవు నివసించావు Your ప్రభు. name is Emmanuel, నీ నామం పేరే which ఇమ్మానుయేలు. means God with me. ఇమ్మానుయేలు నాతో ఉన్న We దేవుడు. declare this morning మేము ప్రకటిస్తున్నాం ఈ that ఉదయం the presence of Emmanuel Jesus ఇమ్మానుయేలు సన్నిధి, will యేసు సన్నిధి envelop us, will fill us మాలో in నింపబడుతుందని the name of ప్రార్థిస్తున్నాం Jesus. యేసు నామములో. We thank you, Lord, for freedom, దేవా స్వేచ్ఛను బట్టి నీకు freedom to వందనాలు. listen to your నీ word, వాక్యం వినగలిగే and స్వతంత్రము, freedom to say yes and amen to your అవును word. ఆమేన్ చెప్పే స్వతంత్రము ప్రభు. We give you all the glory, honor, and సమస్త praise మహిమ ఘనత ప్రభావము for hearing this నీ prayer నామమునకు మాత్రమే and for చెల్లించుకుంటున్నాము. answering ఈ this ప్రార్థన prayer. విన్నందుకు In జవాబిచ్చినందుకు Jesus' powerful name. యేసు నామమున నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Temperature outside is increasing. Amen. బయట మనకు ఉష్ణోగ్రత పెరుగుతా ఉన్నది. Would you agree? అవునా కాదండి? Today when we were coming, ఈ రోజు అన్న వాళ్ళు వస్తా ఉన్నప్పుడు temperature is very hot. Amen. చాలా వేడిగా ఉంది బయట. It's very interesting because ఇది చాలా ఆసక్తికరం. ఎందుకంటే in the last few years, గత కొన్ని సంవత్సరాలుగా the month of April ఏప్రిల్ మాసము has been hotter than the month of May. మే కంటే ఎక్కువగా వేడిగా ఉండేదండి. Hallelujah. If you Hallelujah. check data, మీరు చూస్తే సమాచారం, if you check the news,
వార్తలు మీరు గమనిస్తే April is hotter than May. Amen. మే మాసం కంటే ఏప్రిల్ ఇంకా వేడిగా ఉంటుంది. What does it tell you? అంటే దీని ఏం చెప్తుంది మనకు? Even seasons are changing. Amen. కాలాలు కూడా మారుతాయి. What's changing? ఏం మారుతాయి? Seasons. కాలములు. Who knows, a day will come. ఏమో ఒక రోజు వస్తుంది. Maybe 10 years from today. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత, 15 years from today. 15 ఏళ్ల తర్వాత A day will come when April will have rain. ఒక రోజు వస్తుందేమో, అప్పుడు ఏప్రిల్ అంతా వర్షం ఉంటుంది. The other day I was reading an article. ఒక ఆర్టికల్ చదివాను. You remember what was that day? Thursday there was heavy rain. గురువారం కదా ఎక్కువ వర్షం పడింది. It seems that for 2 months, 2 నెలలుగా whatever our water needs are, మనకి నీటి అవసరాలు ఏమైతే ఉన్నాయో, for 2 months, 2 నెలలుగా that one day of rain ఆ ఒక్క రోజు పడిన వర్షం has given us enough water. Amen. సరిపోయేంత నీళ్ళు మనకి ఇచ్చింది. Hallelujah. Hallelujah. At least one person is grateful. Amen. Hallelujah చెప్పిన తెలుసు మొత్తం. Hallelujah. Hallelujah. Now, why am I talking about that? ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, Seasons may change, కాలాలు మారిపోవచ్చు, temperature may change, ఉష్ణోగ్రత మారుతుంది, but Jesus never కానీ changes. యేసయ్య మారడు. Hallelujah. హల్లెలూయా. We can't take anything for granted. Amen. మనం ఏది తేలికగా We తీసుకోలేము. can't say, oh, April for sure you'll have summer. ఏప్రిల్ అంటే ఖచ్చితంగా మనకి ఎండాకాలమే అని Who knows, చెప్పలేము. suddenly one rainy day will come. ఏమో ఒక రోజు వర్షం పడొచ్చు. The other day when it was raining, ఆ రోజు వర్షం పడినప్పుడు అప్పుడే నాకు రెయిన్ కోట్ గుర్తొచ్చింది. Did I have a rain coat? రెయిన్ కోట్ ఉందా అని వెతుకున్నాను. Imagine for last 6 months 6 నెలల నుంచి I never had to ask that question, ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. but I had to ask it 2 days back. కానీ 2 రోజుల క్రితం అడగాల్సి వచ్చింది. Are you hearing me today? వింటున్నారా? Seasons can change, కాలాలు మారుతాయి, times can change, సమయాలు మారుతాయి, people can change, మనుషులు your మారుతారు, family can change, కుటుంబాలు మారుతాయి, but God won't change. కానీ దేవుడు మారడు. Hallelujah. Hallelujah. That's the blessing of the new covenant. అది నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం. Jesus says in his word, యేసయ్య వాక్యంలో చెప్పాడు, I am the same unchanging Jesus. నేను మారని దేవుడను. Yesterday, నిన్న, today, నేడు, tomorrow, రేపు, every day. ప్రతిరోజు Jesus never changed. ఆయన మారడు. యేసయ్య మారడు. Hallelujah. హల్లెలూయా. That's why we are called as Christians, అందుకని మనం క్రైస్తవులుగా to put పిలువబడుతున్నాం. our faith in Jesus. మన విశ్వాసము యేసయ్య మీద మనం So we've పెడుతున్నాం. been speaking about the blessing of the new promise, నూతన వాగ్దానముల గురించి మనము తెలుసుకున్నాము, the new ఆశీర్వాదాలు, covenant. నూతన నిబంధన. Today I have a very simple talk ఈరోజు చాలా సులభమైన మాట ఉందండి. on what are the blessings that you can receive నీవు ఎటువంటి దీవెనను పొందుకోగలవు as you remember the sacrifice of Jesus, యేసయ్య త్యాగము నీవు గుర్తు as you చేసుకున్నప్పుడు, remember the finished work of Jesus. యేసయ్య సమాప్తి చేసిన కార్యములు Yesterday I was telling folks who came for prayer నిన్న ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరితో that మాట్లాడాము. whenever we pray, మనం ఎప్పుడైతే Jesus ప్రార్థిస్తామో has to be at the start. దేవుడు ప్రారంభంలో ఉండాలి, Jesus has to be at the start. యేసయ్య ప్రారంభంలో ఉండాలి, Jesus has to be at the end of our prayer. మన ప్రార్థన ముగింపులో Our యేసయ్య prayer is ఉండాలి. all about Jesus. మన ప్రార్థనే యేసయ్య గురించి. Hallelujah. Hallelujah. It's not about you, నీ గురించి కాదు, not about me. నా గురించి It's కాదు, about Jesus. యేసయ్య గురించి. So what are the blessings? ఈ ఏంటి ఆశీర్వాదము? When I remember the work of Jesus, దేవుని వాక్యం నేను గుర్తు when I చేసుకుంటున్నాను. remember the cross of Calvary, కలువరి సిలువను నేను జ్ఞాపకం when I remember that చేసుకున్నప్పుడు, he rose from the ఆయన dead, తిరిగి లేవడం గురించి నేను జ్ఞాపకం what చేసుకున్నప్పుడు, are the blessings of the new covenant? నూతన నిబంధన యొక్క ఆశీర్వాదాలు ఏంటి? 3 simple blessings. 3 సులువైన You ఆశీర్వాదాలు. open your Bibles to the book of 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము and verses 20. 20వ వచనము. 2 Corinthians, 2వ కొరింథీయులకు chapter 1 మొదటి అధ్యాయము and verses 20. 20వ వచనం. Very famous passage of scripture. చాలా ప్రఖ్యాతిగాంచిన వచనం అండి ఇది. The word of God says this: దేవుని వాక్యం ఇలా for సెలవిస్తుంది, no matter how many promises God has made, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను they are always yes through Jesus Christ. అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. I'll repeat that one more time. మరొకసారి మేము చెప్తా It ఉన్నాము, doesn't matter how many promises are there in the Bible. దేవుని వాగ్దానం ఎన్నైనను I've heard different numbers, amen. వేరు సంఖ్యలు ఉంటాయండి. కొందరు అంటారు there are 700 plus promises. కొంతమంది 700 కంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో Some అంటారు. people say there are 1000 plus కొంతమంది promises. 1000 కంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. Whatever be that number, ఆ సంఖ్య ఏమైనప్పటికీ today I'm here to tell you, ఈ రోజు మీకు చెప్పడానికి ఉన్నాను, every promise in the word of God దేవుని వాక్యంలో ప్రతి can వాగ్దానము be a fulfilled promise for you నీకు పరిపూర్ణమైన వాగ్దానంగా ఉంటుంది because of Jesus. యేసయ్య వలన. Can we say Lord చెప్దామా hallelujah? హల్లెలూయా? You have to understand one thing. నువ్వు ఒకటి స్పష్టంగా అర్థం A చేసుకోవాలి, promise will remain a promise ఒక వాగ్దానంగానే ఉంటుంది if I don't do 2 things. నేను 2 విషయాలు You చేయకపోతే. have to remember, listen to me very carefully. జాగ్రత్తగా వినండి. చాలా మంది అంటారు there are so many promises in the Bible, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, but why are they not being fulfilled in my life? కానీ అవన్నీ నా జీవితంలో ఎందుకు You have to నెరవేరబడలేదు? remember 2 things today. 2 విషయాలు What గుర్తుపెట్టుకోండి. is the secret?
రహస్యం ఏంటి? To make a promise become a fulfilled promise. ఒక వాగ్దానము నెరవేర్చబడిన వాగ్దానముగా మారడానికి. What is the secret? ఏంటి ఆ రహస్యం? Point number 1. మొదటి It is always Jesus. యేసయ్య. Hallelujah. Hallelujah. It is always Jesus. అది ఎల్లప్పుడూ యేసయ్యే. Jesus is the reason యేసయ్యే కారణము that a promise can become a fulfilled promise. ఒక వాగ్దానము నెరవేర్చబడిన వాగ్దానముగా మారుటకు. Can we lift your hands and shout aloud hallelujah? Hallelujah. Whenever you meditate on the name of Jesus, యేసయ్య నామాన్ని ఎప్పుడు whenever ధ్యానించినా, you meditate on the work of Jesus, యేసయ్య కార్యమును ఎప్పుడు whenever you ధ్యానించినా, meditate on the cross of Jesus, యేసయ్య శిలువను ఎప్పుడు ధ్యానించినా, చాలా మంది when we pray, మనం ప్రార్థించేటప్పుడు many of our minds are somewhere else. మన మనస్సులు ఎక్కడెక్కడో ఉంటాయండి. Our minds are in different directions. వేరు వేరు దిశలలో తిరుగుతుంది. I was telling a few weeks back, కొద్ది వారాల క్రితం చెప్పాను, Sunday is the only day in the week వారంలో ఆదివారం ఒకే రోజు when we think about other days. వేరే రోజుల కోసం మనం ఆలోచిస్తాం. Hallelujah. On Saturday you think about Saturday. శనివారం వస్తే శనివారం గురించి Monday ఆలోచిస్తాం. you think about Monday. సోమవారం అంటే సోమవారం గురించి ఆలోచిస్తాం. Sunday is the only day ఆదివారం ఒక్క రోజే where you are thinking about other days. వేరే రోజుల గురించి నువ్వు ఈ రోజు ఆలోచిస్తావు. So even in our prayer life, మన ప్రార్థన జీవితంలో when we కూడా are praying to Jesus, మనం యేసయ్యకు if ప్రార్థించినప్పుడు my mouth is saying Jesus I'm praying to you, నా నోరేమో యేసు నిన్ను ప్రార్థిస్తున్నాను but చెప్తుంది, my mind is thinking about the next movie that I have to see, కానీ నా మనసేమో నేను ఇంకా ఏ సినిమా చూడాలని ఆలోచిస్తుంది. or if my mind is thinking about what I have to buy, నా మనసేమో నేను కొనుక్కోవాలి తర్వాత అని అక్కడ ఆలోచిస్తుంది. ఏమవుతుంది? What's happening there? ఏమవుతుంది ఇక్కడ? Mind is saying thinking something else, మనస్సు ఒకటి ఆలోచిస్తుంది, my mouth is saying something నా else, నోరేమో చెప్తుంది. and the promise of God will still be promise only. దేవుని వాగ్దానం వాగ్దానం లాగానే ఉంటుంది. Think about it like this, amen. దీని గురించి మీరు ఇలా ఆలోచించండి. If someone says I'm going to pay you some money, ఎవరన్నా మీకు నేను డబ్బులు ఇస్తా కొన్ని అని they're చెప్పారనుకోండి, giving you a promise. నీకు ఒక మాట ఇచ్చారు. When will they actually fulfill their promise? ఆ మాటని ఎప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటారు? For instance, imagine if Dinesh has to give me money, ఊహించండి, దినేష్ ఒకవేళ డబ్బులు ఇవ్వాలనుకోండి, become a rich person. చాలా ధనవంతుడు అయిపోయాడు. Hallelujah. I declare that for you, brother. Yeah, in the name of Jesus. He has to give me money. ఆయన డబ్బులు ఇవ్వాలనుకోండి, And let's assume he says in 3 months I'm going to give you the money. ఆయన చెప్పాడు నేను 3 నెలలు నీకు డబ్బులు ఇస్తాను. What I have to do? అన్న ఏం చేయాలి ఇప్పుడు? After 3 months, 3 నెలల I తర్వాత have to go to him. ఆయన దగ్గరికి వెళ్ళి I have to say, Dinesh. చెప్పాలా? What should I say? ఏం చెప్పాలా? Dinesh, దినేష్, you promised నాకు నువ్వు మాట ఇచ్చావు, that in 3 months time 3 నెలలలో you will help me with money. నాకు డబ్బులు సహాయం చేస్తావని. What am I doing there? ఇక్కడ అన్న ఏం చేస్తున్నాడు? Point number 1. మొదటిది ఏంటి? I had to remind myself what Dinesh had told me. నాకు నేను గుర్తు చేసుకోవాలి నాకు దినేష్ ఏం చెప్పాడో. Yes. అవునా I కాదండి? tell myself first, Dinesh said he'll give me money. నాకు చెప్పాడు నాకు డబ్బులు ఇస్తాడని. Point number 2. రెండవది, I had to remind Dinesh దినేష్ నేను జ్ఞాపకం that చేయాలి he has to give me money. నాకు డబ్బులు ఇవ్వాలని. Are you hearing me today? వింటున్నారా? When you pray, నీవు కూడా when you ప్రార్థించినప్పుడు remember the work of Jesus యేసయ్య కార్యమును నీవు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు in your own homes, మీ సొంత ఇంటి or when you come to God's house, దేవుని మందిరంలో your mind has to be focused on what's happening. నీ మనసు ఏమవుతుందో దాని మీద దృష్టి You పెట్టాలి. can't think about other things. నువ్వు వేరే వాటి గురించి Oh, ఆలోచించి what am I going to do Sunday evening? నేను సాయంకాలం ఏం చేస్తా, ఆదివారము What am I going to do tomorrow? రేపు ఏం చేస్తాను, How is my office going to look నా like? ఆఫీస్ ఎలా What's ఉండబోతుందో, my job going to be నా like? జాబ్ ఎలా You ఉండబోతుందో. can't be distracted. నువ్వు ఇట్లా పరధ్యానంలో ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. A sound of God was saying ఒక దైవ సేవకుడు ఈ మాట చెప్పాడండి. that when Jesus was on the cross, యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు, when he was hanging on the cross, ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు his only thought was, ఆయనకున్న ఒకే ఆలోచన, what is God wanting me to say to people? దేవుడు నేనేం చెప్పాలని కోరుకుంటున్నాడు మనుషులకు. Would you agree? అవునా On కాదండి? Good Friday we meditate ఈ గుడ్ ఫ్రైడే రోజు మనము ధ్యానించుకుంటాం. on the 7 words of Jesus. 7 మాటలు, సిల్వలో 7 మాటలు. Imagine Jesus is on the cross. ఊహించండి, యేసయ్య శిలువ మీద Is ఉన్నాడు. he thinking about what's going to happen tomorrow? రేపు ఏమవుతుందో అని ఆలోచిస్తాడా? No. కాదు కదా. The Bible says బైబిల్ ఏం చెప్తుంది? every word that he spoke ఆయన పలికిన ప్రతి మాట was all about how to bless people. అదంతా ఏంటంటే ఎలా నేను ప్రజల్ని దీవించాలి. అంటే దాని అర్థం ఏంటి? What do you understand from that? దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? Even when he was on the cross, ఆయన శిలువ మీద ఉన్నప్పటికీ his complete attention was on what God was telling him. ఆయన పరిపూర్ణమైన ధ్యానం ఏంటంటే దేవుడు నాకు ఏం చెప్తున్నాడు. That's why when someone came trying to distract him, అందుకని ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరధ్యానంలోకి నెట్టాలి. Jesus, are you feeling thirsty? యేసయ్య నీకు దాహం అవుతుందా, దాహం ఉందా? Jesus said no. ఆయన చెప్పాడు లేదు. Hallelujah. Hallelujah. Are you hearing me today? వింటున్నారా? Why? ఎందుకు? 100% attention on what God was saying. 100% ధ్యానం ఉంది దేవుడు నాకేం చెప్తున్నాడు. So I want you to ask yourself the question today. మిమ్మల్ని మీరు ఈ రోజు ఒక ప్రశ్న వేసుకోండి. God has many promises for me.
నా కోసం దేవుడు ఎన్నో వాగ్దానాలు God కలిగి promised to ఉన్నాడు. bless my family. నా కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు. God said you and your house will serve him. నేను మా ఇంటి వారిని యెహోవాను సేవించేదను. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Lift your hands and shout aloud, hallelujah. Hallelujah. You may have been praying for salvation. నువ్వు రక్షణ కొరకు You ప్రార్థించొచ్చు. may have been praying for healing. స్వస్థ నిమిత్తం You may have ప్రార్థించొచ్చు. been praying that the devil will leave his foul hands from your family. అపవాది వాడి చేతులు నీ కుటుంబం నుంచి తొలగించాలని You ప్రార్థించొచ్చు. may have been praying for all of these నువ్వు అన్ని things. కోసం నువ్వు ప్రార్థించొచ్చు. But when will these promises become fulfilled? కానీ ఈ వాగ్దానములు ఎప్పుడు నెరవేరుతాయి? When you meditate ఎప్పుడంటే నువ్వు on ధ్యానించినప్పుడు, the work of Jesus, యేసయ్య చేసిన the కార్యములు, cross of Jesus, the cross of Jesus, యేసయ్య సిలువ మీద the ధ్యానించినప్పుడు, work of Jesus. యేసయ్య చేసిన కార్యములు. Hallelujah. హల్లెలూయా. So point number 1, మొదటి పాయింట్, if you want the promise to become fulfilled, వాగ్దానము నెరవేర్చబడాలి అంటే you have to remember one person, ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. Who is that person? ఎవరు ఆ వ్యక్తి? Jesus. యేసయ్య. So whenever you pray, మీరు ఎప్పుడు ప్రార్థించినా you have to say, Jesus, చెప్పు, యేసయ్య, the reason I'm able to pray, నేను ప్రార్థించడానికి the కారణము, reason I'm able to claim that promise ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుంటున్న కారణము is because of you. నీవే ప్రభువా. Hallelujah. హల్లెలూయా. That's the first thing we need to remember. మనము గుర్తుపెట్టుకోవాల్సిన మొదటిది ఇదండి. Let's move on quickly. త్వరగా ముందుకెళ్దాం. Psalm chapter 138. కీర్తనలు 138వ If you అధ్యాయం. have your Bibles. 138వ కీర్తన, Psalm chapter 138 138వ కీర్తన, and verses 3. 3వ వచనము. This is a promise for every child of God. ప్రతి దేవుని బిడ్డకి ఇది I వాగ్దానం. want you to read this with me. నాతో పాటు మీరు We'll చదవండి. read it in English and then in Telugu. ఇంగ్లీష్ లో చదువుతా, తెలుగులో అవునా? I want you to focus on your Bibles. బైబిల్ చూద్దామండి. What does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? David is saying, when I called, నేను మొరపెట్టినప్పుడు you answered. నీవు నాకు జవాబిచ్చినావు You ప్రభువా. have greatly made me bold. నన్ను నీవు ధైర్యపరిచావు ప్రభువా. ఏం రాయబడి ఉంది? What's written there in Telugu? నేను మొర పెట్టిన దినమున. I like that. Amen. దాని అర్థం ఏంటి? On the same day I called out to Jesus. నేను మొరపెట్టిన దినమున, Hallelujah. Not 5 years from the day. 5 రోజుల తర్వాత కాదు గాని, Not 10 years after that day. 10 రోజుల తర్వాత కాదు గాని, 10 years. 10 సంవత్సరాల తర్వాత కాదు గాని. Hallelujah. హల్లెలూయా. Many Christians are like, God, are you hearing me? దేవా వింటున్నావా? Is the connection good there? బాగుంది అసలు సంబంధము. The other day I was going to one place. ఒక రోజు ఒక స్థలంకి అన్న వెళ్ళాను. I'm sure all of you agree మీరందరూ ఎక్కువసారి that అనుకుంటున్నారు, when you're traveling, మీరు ప్రయాణం if చేస్తున్నప్పుడు you check your mobile phone connection, మీ మొబైల్ ఫోన్ లో మీరు కనెక్షన్ చూస్తే what will happen? ఏం You'll కనిపిస్తుంది? find that the signal is very weak. సిగ్నల్ మనకి కొన్నిసార్లు రాదు. Hallelujah. So I remember just yesterday we were speaking to one person. నిన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. That person is constantly telling us, hey Andrew, I can't hear you. ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు వినిపించట్లేదు నీ స్వరము ఆండ్రూ. Why can't he hear me? ఎందుకు వినిపించట్లేదు అంటే, Because? ఎందుకు? Why? ఎందుకంటే Signal drop, right? సిగ్నల్ అక్కడ లేదు. Hallelujah. Many people think, మనం చాలా మంది ఇలా ఆలోచిస్తారు, when I call to Jesus, నేను యేసయ్యని పిలిచినప్పుడు is he hearing me? వింటున్నాడా ఆయన? Is అసలు he able to hear me? అసలు వినగలుగుతున్నాడా? I am here to tell you today, నేను మీకు చెప్పడానుకున్నాను, one of the blessings of the new covenant నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం is that ఒకటి. the moment you call on Jesus' నువ్వు name, ఏ క్షణమైతే యేసయ్య నామాన్ని పిలుస్తావో he can hear you. ఆ క్షణం దేవుడు నిన్ను And వింటాడని yesterday I told you, నేను మీకు చెప్పినట్టుగా, the moment God hears you, దేవుడు విని అదే క్షణము he wants to answer your prayers. నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Many people have reported that. చాలా ప్రజలు చాలా మంది చెప్పారు, Many people have testified వాళ్ళు that. సాక్ష్యం ఇచ్చారు. They were driving on the road. వాళ్ళు రోడ్ మీద Suddenly నడుస్తున్నారు, one vehicle was coming. అకస్మాత్తు ఒక వాహనం They just వస్తుంది, said, Jesus, help me. యేసయ్య నాకు సహాయం చేయి అన్నప్పుడు And you won't believe, మీరు నమ్మరు కానీ somehow ఏదో విధంగా that vehicle missed them. ఆ వాహనం త్రుటిలో తప్పించుకుంటారు. Hallelujah. హల్లెలూయా. There is power in the name of Jesus. యేసయ్య నామములో శక్తి Whenever you're ఉన్నది. going through trouble, మీరు ఎప్పుడన్నా ఇబ్బంది గుండా if you వెళ్ళినప్పుడు can lift your hand మీ చేతులు పైకెత్తి and say, Jesus, చెప్పండి, యేసయ్య the reason you died on the cross, నువ్వు సిలువలో చనిపోయిన the కారణము, reason why you died on the cross నువ్వు ఎందుకు చనిపోయిన is కారణము to answer all of my నా prayers. ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి Whenever ప్రభువా. I pray, నేను ఎప్పుడు ప్రార్థించినా help me to have faith నాకు అటువంటి విశ్వాసము that you've దయచేయము. already heard my నువ్వు prayers ముందుగానే నా ప్రార్థన విన్నావు, and you've already answered my ముందుగానే నా prayers. ప్రార్థనకు జవాబు So ఇచ్చావు. I want you to remember point number 2. రెండవ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, Whenever you call, నేను ఎప్పుడు పిలిచినా Jesus answers. దేవుడు జవాబిస్తాడు. Why did this happen? ఎందుకు ఇలా జరుగుతుందంటే Because of the cross of Calvary. కల్వరి సిలువను బట్టి. Hallelujah. హల్లెలూయా. Look at one more thought and we'll close in prayer. ఇంకొక ఆలోచన చూసుకొని మనం In ముగించుకుందాం. Psalm chapter 138, 138వ కీర్తన and we look at this last line.
చివరి లైన్ చూద్దామండి. And verse 3, right? 3వ వచనము. The word of God says, దేవుని వాక్యము సెలవిస్తుంది, you have made me bold. నన్ను నేను ధైర్యపరిచావని వాక్యం సెలవిస్తుంది. What does it say? ఏం చెప్తుందండి? You have made me bold. నన్ను ధైర్యపరిచితివి. Let's wait for one moment. ఒక నిమిషం మనం ఇక్కడ ఆగుదాం. Let's try to ponder over these words. ఈ మాటలపై మనము కొంచెం ధ్యానిద్దాం. If God has to make you bold, దేవుడు నిన్ను ధైర్యపరచాలి అంటే what are you in originally? అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? Come on, someone tell me. ఎలా ఉన్నావు ఇప్పుడు? Okay, let me ask it like this. ఇంకో విధంగా మిమ్మల్ని అడగనివ్వండి. If God has to make you brave, దేవుడు నిన్ను ధైర్యశాలిగా చేయాలి అంటే what are you today? అంటే ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? Afraid. భయంతో కదా? అవును కాదు? Yes or no? All of you are afraid. భయంతో ఉన్నావు. Scared. పిరికితనంతో ఉన్నావు. What's going to happen to me, brother? ఏమవుతుందో నాకు? Will life be good? నాకు మంచిగా ఉంటుందో నా జీవితం? Folks who are following the న్యూస్ ని చూసే మరి ఆ వ్యక్తులు, we seen just yesterday, నిన్ననే మనం చూసామండి, so much of loss to the world. Amen. లోకానికి ఎంతో నష్టం because of few decisions. కొన్ని నిర్ణయాలతో many trillions of dollars have been wiped out. ట్రిలియన్ల డాలర్లు అన్ని నాశనం అయిపోయాయి. Today a lot of folks in India are afraid. భారతదేశంలో చాలా మంది భయపడుతున్నారు. ఉద్యోగం ఇంకా ఉంటదా కాదా? Right? Will your job still be there? ఉద్యోగం ఇంకా కాపాడుకుంటారా? So much of change in the world. లోకంలో ఎన్నో మార్పులు. People are afraid. మనుషులు భయపడుతున్నారు. No, we're talking about so much of health scares that are happening. Amen. ఆరోగ్యంలో మన చాలా భయాలు ఉన్నాయండి. Right? People are saying new sicknesses, నూతన అనారోగ్యం పేర్లు చెప్తున్నారు, new diseases, నూతన వ్యాధులు. people are afraid. భయపడుతున్నారు. Right? Today you and me, కానీ నీవు నేను we're afraid. భయపడుతున్నాం. But I have good news for you. కానీ మీకు ఒక శుభవార్త. That whenever you call on Jesus' name, యేసయ్య నామాన్ని మీరు ఎప్పుడు పిలుస్తారో, God changes your position. దేవుడు నీ స్థాయిని మారుస్తాడు. From being fearful భయము నుంచి to being fearless. భయము లేకుండా. Can you lift your hands and shout హల్లెలూయా. hallelujah? He changes your character. నీ యొక్క వ్యక్తిత్వం మారుస్తాడండి. I'm reminded of the story of Peter. Amen. పేతురు కథ నాకు జ్ఞాపకం వస్తా ఉంది. Peter and the disciples were very afraid. పేతురు ఆ శిష్యులు చాలా భయముతో If ఉన్నారు. anyone came, they would run off. ఎవరు వచ్చినా వారు పారిపోయే స్థితి. I was thinking about it the other day. ఒక రోజు దీని గురించి నేను ఆలోచిస్తున్నాను. Imagine these people have been with Jesus for 3.5 years. ఊహించండి, వీళ్ళు యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. The moment Jesus was in trouble, యేసయ్య ఇబ్బందిలో ఉన్న క్షణము what happened to these people? ఈ శిష్యులు ఏం They చేస్తున్నారు? ran off. పారిపోతారు. In fact, the Bible says they ran so fast. బైబిల్ వాళ్ళు ఎంత త్వరగా One person పరిగెత్తారంటే was trying to catch them. ఒక వ్యక్తి వాళ్ళని పట్టుకుందాం అనుకున్నారు. That fellow tore this guy's clothes. ఆ వ్యక్తి పారిపోయి అతని బట్టలు చింపేశారండి. Imagine. ఊహించండి, So much of eagerness to run off. పారిపోదు అంతా ఆసక్తితో వాళ్ళు పారిపోతున్నారు. Imagine in your families. నీ కుటుంబంలో ఒకసారి As ఆలోచించండి. long as you're doing well. మీరు మంచిగా ఉన్నప్పుడు Andrew. Whatever your names are. మీ పేర్లు ఏమైతే అవి పెట్టుకోండి. Right? The moment you stop doing well, కొంచెం నువ్వు బాలేవు అంటే ఆ 12 శిష్యులు ఎట్లా పరిగెత్తి వెళ్ళిపోయారు, right? How those 12 disciples ran and went off. మరి ఎలా అయితే వారు 12 శిష్యులు Your వెళ్ళిపోయారు, family will run faster than them. వారికంటే ఇక్కడ Andrew ఎవరు అసలు? Who is that? ఎవరు అన్నట్టుగా Today I am మాట్లాడారు. here to tell you. మీకు చెప్పడానికి ఉన్నాను. Don't trust in people. Amen. మనుషులు నమ్మకు. People will not be there with you. మనుషులు నీతో ఉండలేరండి. But God is promising నా you దేవుడు నీకు వాగ్దానం that He చేస్తున్నాడు. will not only help you, నీకు సహాయం మాత్రమే కాదు but ఆయన He will చేసేది. change your character నీ వ్యక్తిత్వమును మారుస్తాడు. from being afraid భయము నుంచి to being fearless. భయము లేకుండా From being ధైర్యముగా, worried చింత నుంచి to saying I don't bother. నేను ఇక I పట్టించుకోను, know Jesus will take care of నాకు me. తెలుసు యేసయ్య I చూసుకుంటాడు. don't care what news you tell me. నువ్వు నాకు ఏ వార్త చెప్పినా I don't care what you show me. నాకు ఏం చూపించినా I పర్లేదు. am persuaded నేను నిర్ణయించుకున్నాను, that every ఒప్పింపబడ్డాను. good and perfect gift comes from God. ప్రతి మంచి పరిపూర్ణమైన వరము దేవుడి నుంచే నాకు God వస్తుంది. will take care of me. దేవుడు నన్ను చూసుకుంటాడు. God will take care of my future. దేవుడు నా భవిష్యత్తును God చూసుకుంటాడు. will take care of my children. దేవుడు నా బిడ్డను చూసుకుంటాడు. God wants to change your character today. దేవుడు నీ వ్యక్తిత్వమును ఈ రోజు Did మార్చాలని God change కోరుకుంటున్నాడు. Peter's character? పేతురుని దేవుడు మార్చాడా? Yes or no? అవునా The కాదండి? book of Acts chapter 4. అపోస్తలుల 4వ అధ్యాయము. The people are surprised. ఈ మనుషులేమో Are ఆశ్చర్యపడిపోయారు. these the same disciples? వీళ్ళు వాళ్ళేనా? Are these the ఆశిష్యులేనా? same disciples who were hiding? దాక్కున్నారు వీళ్ళు ఆశిష్యులేనా? Are these the same disciples who ran away? పరిగెత్తి పారిపోయారు ఆశిష్యులేనా వీళ్ళు? Today God is going to change your life in such a way. ఈ రోజు దేవుడిని ఎంతగా Your మారుస్తాడంటే family is going to say, is this the same person? నీ కుటుంబం చూసి ఇదే ఇది అసలు Is ఆయనేనా? this the same loser? ఓడిపోయిన వ్యక్తి ఇతనేనా? Today God has changed their position. ఈ రోజు దేవుడు వాళ్ళ స్థాయిని God has మార్చేశాడు. made them a winner. ఒక విజేతగా మార్చాడు.
God wants to do that for you. దేవుడు నీ కోసం That చేస్తాడండి. is the power of Jesus. యేసయ్య శక్తే అది. He can take people who ran away పారిపోతున్న వ్యక్తుల్ని and పట్టుకుంటాడు. make them people who will make the devil run away. వారిని తీసుకొని అపవాదిని పరిగెత్తించడానికి చేస్తాడండి. Hallelujah. హల్లెలూయా. He wants to change your character. నీ యొక్క వ్యక్తిత్వం, నీ స్వభావం దేవుడు మారుస్తాడు. Are you someone in this place today ఈ సమయంలో మీరు ఎవరైనా ఉన్నారా అలా? who does not have confidence? ధైర్యం లేకుండా, Are you someone who keeps your head always down? ఎప్పుడు తల కిందికే పెట్టుకునే వ్యక్తులుగా ఉన్నారా? Are you someone who cannot face people? మనుషుల్ని ఎదుర్కోలేరా? When your family says let's get together, do you run నీ away? కుటుంబం కలిసి ఉందాం అన్నప్పుడు నువ్వు పారిపోతావా? Are you someone who cannot face people? మనుషుల్ని ఎదుర్కొనే స్థితిలో నువ్వు లేవా ఈ Today రోజు? God is telling you దేవుడు నీకే చెప్తున్నాడు. the same thing that I did for the disciples. నేను శిష్యులకు చేసిన అదే కార్యము I can do it in your life. నేను నీ కోసం I చేస్తా. can change your నీ character వ్యక్తిత్వం మారుస్తాను. from someone who used to talk foolish things నువ్వు వెర్రి మాటలు మాట్లాడే to స్థాయి someone who నుంచి talks wise things. నువ్వు జ్ఞానంగా మాట్లాడతావు. I can change your character. నీ యొక్క వ్యక్తిత్వం నేను మారుస్తాను. Hallelujah. Hallelujah. We were hearing in the morning మనం ఉదయం విన్నాం కదండి, that knowledge is power. Amen. జ్ఞానమే శక్తి. If you have wisdom, నీకు జ్ఞానం ఉంటే you can do anything. నువ్వు ఏమైనా చేయొచ్చు. Hallelujah. హల్లెలూయా. God wants to change your character. ఈరోజు దేవుడు నీ స్వభావమును, నీ వ్యక్తిత్వం మారుస్తాడు. Let me stand up to our feet. ప్రతి ఒక్కరి ప్లేస్ నిల్చున్నామా? Let's just thank the Lord for this word. దేవా, ఈ వాక్యమును బట్టి నీకు Let's వందనాలు. all stand to our feet ప్రతి today. ఒక్కరం దయచేసి లేచి నిల్చున్నామండి. And I want you to say thank you, Lord. చెప్పండి, దేవా నీకు వందనాలు. Everybody, మన కళ్ళు మూసుకొని let's stand to our feet కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. and let's just lift up our hands to Jesus. Amen. మంచి